ನಮಸ್ಕಾರ. CBS ನ್ಯೂಸ್ ವಾರ್ತೆಗಳಿಗೆ ಸ್ವಾಗತ. ವಾರ್ತೆಗಳ ವಿವರ. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో. ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా.
కూర్చోండి. చేయడం జరుగుతుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ప్రియనే తవ శరణం, విఘ్నేశ తవ శరణం, సిద్ధి వినాయక. ఏ బ్యాచ్ 10th బ్యాచ్ చెప్తున్నారు, 97, 98 అంటున్నారు అని నాకు తెలుసు. కానీ అప్పట్లో ఫస్ట్ బ్యాచ్ రఘవేంద్ర ఉమాశ్రీ వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఫస్ట్ బ్యాచ్. ಸೆಕೆಂಡ್ ಸುರೇಶ್ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಓದಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಬ್ಬ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೂ ಶಿಸ್ತು, ಸಮಯ ಪಾಲನೆ ಎಲ್ಲವನ್ನು ನಮಗೆ ಕೇವಲ ಎಜುಕೇಶನ್ ಅಲ್ಲದೆ ಒಂದು ಶಿಸ್ತುಗಳನ್ನು ನಮ್ಗೆ ಕಲಿಸಿ ಯಾವುದೇ ಒಂದು ವೃತ್ತಿಯಲ್ಲಿ ನಾವು ಇದ್ರು, ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ರು, ಎಲ್ಲಿ ಜಾಬ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ನಾವು ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ರು, ಆ ಒಂದು ಅವ್ರು ಕಲಿಸಿರುವಂತಹ ಒಂದು ಡಿಸಿಪ್ಲಿನ್ ಏನಿದೆಯಲ್ಲ ಅದು ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದೆ. But also in building character. Who we are now, for me, you are like a guiding light. You have thought that success is not only measured by medals, by discipline, hard work, and courage to never give up. When I said you are my role model, I learned. ಏನು ಬುನಾದಿ ಇದೆ ಅದು ಅಪ್ಸಾನಿ ಸ್ಕೂಲ್ ಅಂತ ಹೇಳಿಕೆ ನನಗೆ ಹೆಮ್ಮೆ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಯಾಕಂತಂದ್ರೆ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ಅಂದ್ರೆ ಶಿಕ್ಷಣದ ಜೊತೆಗೆ ಕೂಡ ಇವತ್ತು ಶಿಸ್ತು ಬೇಕಂದ್ರೆ ದೈಹಿಕ ಶಿಕ್ಷಕರಾಗಿರ್ಬೇಕು. ಹಾಗಾಗಿ ದೈಹಿಕ ಶಿಕ್ಷಕರು ನನ್ನಂತ ಲಾಸ್ಟ್ ಬ್ಯಾಚ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಗೆ ಬಹಳಷ್ಟು ಇನ್ಸ್ಪೈರ್ ಮಾಡಿರ್ತಾರೆ. ಬಹಳಷ್ಟು ಜನ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರ ತಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಈ ಸ್ಕೂಲ್ ಒಂದು ಮೆಟ್ಟಿಲಾಗಿದೆ. ಈ ಸ್ಕೂಲ್ ಒಂದು ಅವರಿಗೆ ಬೆನ್ನೆಲುಬಾಗಿ ನಿಂತಿದೆ. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಶಿಕ್ಷಕರ ಜೊತೆಗೆ ರಾಮಭದ್ರ ಸರ್ ಲೈಟ್ ಹೌಸ್ ಆಗಿ ನಿಂತು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ರಾಮಭದ್ರ ಸರ್ ఇప్పుడు ఆ పేరు అంతగా వినిపించకపోయినా ఆ కాలంలో ఆయన సృష్టించిన గౌరవం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. మేము స్కూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా సార్లు కలిసినప్పుడు ఆయన మన గురించి అడిగి తెలుసుకోవడం, మార్గదర్శకం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఆయన చూపిన ఆప్యాయత, ఆయన ఇచ్చిన సలహాలు మన జీవిత ప్రయాణంలో ఎంతో సహాయపడుతున్నాయి కూడా. ఒక 20 years నుంచి 2005 నుంచి మన శారదా విద్యా సంస్థ పాత విద్యార్థులతో నడపడుతున్నది. ఎందుకంటే విద్యానగర్లో మన ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి 2005. ఆ 2005 నుంచి మన టీవీ సత్యనారాయణ గారు అధ్యక్షులయ్యారు. 2005 నుంచి ఇప్పుడు ఈ రోజు కూడా మన శారదా విద్యా సంస్థ పాత విద్యార్థులతో మనం అన్ని కార్యక్రమాలను జరుపుతున్నాం. ఈ పాత విద్యార్థులు మూల స్తంభాలు మన శారదా విద్యా సంస్థకి. మూల స్తంభాలని మేము పోయినసారి
మన ఫస్ట్ బ్యాచ్ కూడా ఉండాలని గట్టిగా మన ఎస్ ప్రసాద్ గారిని, రాజశేఖర్ గారిని, మన కేవీజీ రెడ్డి గారిని ఇలా అందరినీ మన సొసైటీలో మెంబర్లుగా, అధ్యక్షులుగా, సెక్రటరీలుగా, కార్యదర్శులుగా అందరినీ మనం ఈ సొసైటీకి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఆయన దగ్గర మీరందరూ చదువుతున్నారు కాబట్టి ఆయన క్రమశిక్షణ, ఆయన సమయ పాలన, ఆయన వృత్తి పట్ల అంకిత భావం, నిజాయితీగా విధులు, బాధ్యతాయుతమైన సేవలు ఆయన నుంచే మేము నేర్చుకున్నామని చెప్పడంలో సందేహం లేదు. చెప్పి కాపాడకుండా కొత్తగా చెప్పి వేయాలంటే ఆ చెప్పి కన్సెప్ట్ చేయాలంటే తక్కువ. కానీ 4 చెప్పి వేసిన తర్వాత మేము నరకాలని మా సంస్థ దీంట్లో ఉన్నాం. కానీ ఇంకా ఆయుర్వేదికలు ఇంకా పెరగాలని ఆయన మళ్ళీ సేవ చేయాలని కోరుకుంటూ నేను ఆ రోజు రాయచూరులో, ఎందుకంటే నేను మర్చిపోకూడదు, ఆయన ఫోన్ చేసి ఇలా మన సార్ వాళ్ళకి ఇలాగైంది, అక్కడ మీరే వాళ్ళని జాగ్రత్త చేసుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి. నిజంగా సార్ నాకు స్టూడెంట్సే నా బలం, నా బలహీనత. ఈరోజు నాకు ఏమైనా ఇవన్నీ వచ్చినాయి అంటే అది వాళ్ళ కష్టం సార్. అది చాలా కఠినంగా ఆటలాడించేవాళ్ళు. నిజంగా తట్టుకుని ఉన్నారు అంటే ఎంత శ్రమ పడ్డారు వాళ్ళు. ఈ గ్రౌండ్ ఏం మిషన్ చేయలేదు సార్. నేను అదే గుర్తుపెట్టుకుంటే ఈ గ్రౌండ్ ఏం మిషన్ చేయలే. ఇదంతా పిల్లలు చేతితో నాపు రాయిలతో కొట్టి సాఫ్ చేశారు సార్. నిజం సార్. ఇది నాపు రాయిలతోనే కొట్టుకుంటా, మట్టి జరుపుకుంటా, గంపలతో జరుపుకుంటా చేసినటువంటి మైదానం సార్. ఇది రియాలిటీగా వాళ్ళందరికీ తెలుసు. మా సుదర్శన్ సార్ చెప్తూ ఉండేవారు మళ్ళీ ఇంత ఢిల్లీ అని. గ్వాలియర్లో ఆడారు, సాగర్లో ఆడారు, ఢిల్లీలో కూడా ఆడారు సార్. అప్సాని పేరు ఢిల్లీలో. సో ఆ విధంగా 23 మంది నేషనల్ ప్లేయర్స్, 12 మంది డిస్ట్రిక్ట్ ఛాంపియన్స్, 18 సంవత్సరాలు కంటిన్యూస్ గా గంగావతిలో ఏ టీం కి అవకాశం ఇవ్వకుండా గెలిచినటువంటి రిలే టీం మాది సార్. 18 సంవత్సరాలు కంటిన్యూస్ గెలిచారు. అదంతా వాళ్ళే. ఎంతో మంది రిలే ప్లేయర్స్ ఉన్నారు. సో ముఖ్యంగా ఇది స్పోర్ట్స్ విషయానికి వస్తే మా శిష్యుడు చెప్తున్నాడు, నాకు ఇంకొక కోణం ఉంది సార్. నేను 35 సంవత్సరాలు సైన్స్ టీచర్గా కూడా చేశాను. మా గురువు గారు మ్యాథ్స్ టీచర్ చేశారు, సుప్రేష్ సార్. నేను సైన్స్ టీచర్ చేశాను. వారు దాతల్ని పట్టుకుని మేము నిజంగా సైన్స్ అంటే మరి దానికి ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి ఉంటుంది, చూపించాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో నేను చెప్పినట్టుగా మైక్రోస్కోప్ దగ్గర ఉంటారు, ఇప్పటికీ ఉంది స్కూల్లో. 30 years బ్యాక్ తెచ్చిన మైక్రోస్కోప్ అలాగే ఉంది. ఇంకా స్పోర్ట్స్ లో నాకు ఎప్పుడు వెన్నెముకగా ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంటే, టీం వెనకాల 24 గంటలు ఉన్నటువంటి వ్యక్తి అంటే టీం మేనేజర్ గా అరుణారాణిని నేను శివప్రసాద్ సార్ని మర్చిపోరు. నాకు తప్పదు, వాళ్ళకి 24 గంటలు 365 రోజులు దాదాపుగా 35 సంవత్సరాలు మేము. సుధాకర్ సార్ మనకు చెప్పారు, నాకు నో దసరా హాలిడేస్, నో సాటర్డే, నో సండే. అలా చేసాం. 35 సంవత్సరాలు నా వెనక ఉండి నేను దసరా హాలిడేస్ ని అనుభవించింది ఇదే సంవత్సరం.